నేనేమంటున్నా అంటే ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి మాట్లాడితే చాలా ఎక్కువ ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా. ఇక అంతకు మించి అవసరం లేదు. ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సీఎం రమేష్ గారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. సీఎం రమేష్ గారిని మాట్లాడించడానికే ఈ లేఖ లీక్ చేసిందేమో కూడా నాకు తెలియదు. ఇవన్నీ కంబైన్డ్ అయి ఉండొచ్చు. సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే కానీ ఈ ఒక 5-6 ఏళ్లలో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు. సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనక కూడా ఏదో అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది. నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో. కాకపోతే ఆయన మాట్లాడడానికి ఆధారం ఆ లేఖలోంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింక్ ఏదో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కోర్టుకు ఆల్రెడీ పోయినాం బ్రదర్. 1. 2 నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు. ఆ జాబితా అంతా కూడా మేము సాయంత్రం లోపల రిలీజ్ చేస్తాము. దాంతోపాటు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అవసరమైతే ఇక్కడనే కూర్చొనైనా దీక్ష కంటిన్యూ చేస్తా. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే 72 గంటలు 112 కులాల వాయిస్ వినిపించాలనేటటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఆ వాయిస్ వినిపించడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను వినిపించడం జరుగుతుంది. నేను అదే అంటున్నానే, మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకు అలవాటు, ఉద్యమంలో ద్రోహం చేసింది వాళ్ళకు అలవాటు. మేము ఉద్యమాలు చేసి బతుకమ్మలు ఎత్తుకొని పోతుంటే ఆనాడు మమ్మల్ని బంధించింది వాళ్ళు. అధికారం రాగానే ఈ పార్టీలకు వచ్చి పదవులు అనుభవించింది వాళ్ళు. ఇవాళ వాళ్ళు తిరిగి వేరేల్తి చూపించి మాలాంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఇవాళ బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరి వల్ల బాధపడుతున్నారు? ఈసొంటోళ్ళకి పదవులు ఇచ్చుడు వల్లనే బాధపడుతున్నారు. 33% మహిళా బిల్లు కోసం దీక్ష చేసింది అది నేషనల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్లో కావాలని చేసినాం కాబట్టి ఆనాడు ఢిల్లీలో చేసినామండి. దానికి ప్రిల్యూడ్గా కూడా మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని చేసాం, ఉట్టిగా చేయలే. 2 ఇప్పుడు మనం చేసేది తెలంగాణ బీసీ బిల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావాలంటే కూడా ఇక్కడనే చేసినాం. సో అందుకే తెలంగాణ బీసీ బిల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా ఇందిరా పార్క్లోనే అడుగుతూ ఉన్నాం పర్మిషన్. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్లేస్ ఒకటి, అందరు గుర్తుపట్టేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడే చేద్దామని అనుకుంటా ఉన్నాం. అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పర్మిషన్.